హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికి ఈ రోజు ఎపిసోడ్ ఏమనిపించింది ఏంటి అండ్ తనుజ వర్సెస్ ఇమాన్యుయల్ వర్సెస్ తనుజ. సో వీళ్ళిద్దరి మధ్యలో ఎవరు రైట్ ఆర్ రాంగ్ అనేది క్లియర్ గా మాట్లాడుకుందాం. అండ్ సంజన వర్సెస్ కళ్యాణ్ అండ్ సంజన వర్సెస్ తనుజ. సో ఈ హాట్ టాపిక్ ఏంటి అని అంటే, సో నిజంగా ఇలాగే పరిస్థితి ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోండి, ఇమాన్యుయల్ విన్నింగ్ కి అతి దూరంగా వెళ్లిపోయినట్ట అని చెప్పుకోవచ్చు అనమాట. సో క్లారిటీగా చెప్తున్నాను, ముందు కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. అంతకంటే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లేదు అండ్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొకటి ఏంటంటే, మెయిన్ గా వీడియో లైక్ చేసి వీడియో చూడడానికి ట్రై చేయండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, ఎందుకంటే మనకు కొంచెం పుష్ అవుతుంది. అండ్ వీడియో ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. అలాగే హైప్ అనే బటన్ ఉంది కదా, దాన్ని కూడా క్లిక్ చేయండి. ఇంకా ఫస్ట్ గా మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే, ఇమాన్యుయల్ వర్సెస్ తనుజ. ఈ రోజు ఎపిసోడ్ లో జరిగింది క్లారిటీగా మాట్లాడదాం. సో తనుజ ఇమాన్యుయల్. సో ఇమాన్యుయల్ ఏదన్నా ఉంటే స్ట్రేట్ ఫార్వర్డ్ గా చేయాలి. ప్రతిసారి నేను సపోర్ట్ చేస్తున్నా అని చెప్పేసి అనడం తప్పితే, సపోర్ట్ చేసింది చెప్పుకుంటే ఖచ్చితంగా ఆడియన్స్ లోకి నెగిటివ్ గా వెళ్లే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటది. సో తనుజ వర్సెస్ ఇది ఎందుకు అంటే, కళ్యాణ్ నామినేషన్ చేస్తా అని పవర్ తీసుకున్నాడని ఇది పదే పదే చెప్తున్నాను. సో ఈ రోజు ఎపిసోడ్ లో కూడా అదే జరిగింది. అండ్ తీసుకున్నాడు, అయిపోయింది. తర్వాత సంజన గారిని నామినేషన్ చేశాడు. సో సంజనని నామినేట్ చేసినప్పుడు ఇక్కడ ప్రాబ్లం ఏమొచ్చిందంటే, ఆల్రెడీ నువ్వు ఏదైతే ఉందో, నువ్వు ఇప్పుడు నాకు తీసుకున్నావు కదా, నువ్వు తనుజని నామినేట్ చేస్తాను తీసుకొని నువ్వు సంజనని ఎందుకు నామినేట్ చేస్తావు అని మాట్లాడుకుంటూ ఉంటారు. పవన్ అండ్ కళ్యాణ్ అండ్ ఇమాన్యుయల్ ఈ ముగ్గురు కూర్చొని మాట్లాడుకుంటున్న టాపిక్ ఏంటి అని అంటే, సో నువ్వు ఏం చెప్పావు, నాకు నువ్వేం చేసావు. సో నేను చెప్పేది కూడా కొంచెం విను. ఆల్రెడీ నేను తనుజ కోసం అని కాదు, నువ్వేంటంటే తనుజను కావాల్సుకొని తనుజను సేవ్ చేయడానికి నువ్వు సంజనాన్ని చేసావు అని అంటే, అది డైరెక్ట్ గా నాకున్న పాయింట్స్ నేను చేసుకున్నా. అంటే నేను సంజనాన్ని నామినేట్ చేయాలనుకున్న పాయింట్స్ ఉన్నాయి, బట్ నువ్వు చెప్తే స్ట్రాంగ్ గా ఉంటదంట. నామినేషన్ పాయింట్ ఇమాన్యుయల్ కు ఉంది, ఆల్రెడీ తనుజను నామినేట్ చేయాలి అని చెప్పేసి ఉంది. దీంట్లో ఇంకొక మేజర్ పాయింట్ ఏంటి అని అంటే, ఒక్కటి కాదు ఇద్దరిని స్టాండ్ బైగా అంటే ఇద్దరిని వాడుకున్నాడు అనమాట. సో రమ్యాను కూడా తనుజాన్ని నామినేట్ చేస్తాది అని చెప్తేనే రమ్యకు కూడా ఇచ్చాడు అనమాట. సో ఇది క్లియర్ గా ఒక్కరు కాదురా, ఇద్దరిని పంపించాను అని చెప్పేసి పవన్ తో డిస్కషన్ నడుస్తుంది. సో కళ్యాణ్కి ఏం చెప్తున్నాడు, కళ్యాణ్కి అరే నువ్వు ఏదన్నా పాయింట్ ఉంది. ఇప్పుడు ఆల్రెడీ కళ్యాణ్ చేసిందే పెద్ద మిస్టేక్. అది ఏంటి మిస్టేక్ అని అంటే, అంత పెద్ద బ్లేమ్ చేసిన రమ్యాని నామినేట్ చేయకుండా సంజన గారిని నామినేట్ చేయడం పెద్ద బిగ్గెస్ట్ మిస్టేకే. బట్ ఏంటంటే, ఏ క్లారిటీతో చేశాడో తెలియదు కానీ ఇక్కడ ఈయన క్షమించేశాడంట. అమ్మాయిల పిచ్చోడు అని అంటే ఈయన క్షమించేంత విశాలమైన హృదయం ఉంది, బట్ అందరికి ఉండదు కదా ఆ విషయంలో. సో ఇక్కడ ఇమాన్యుయల్ ఏంటంటే తనుజాన్ టార్గెట్ చేశాడు. తనుజాన్ టార్గెట్ చేసి తనుజ కోసమే వీళ్ళిద్దరికి ఇచ్చినట్టుగా కూడా క్లియర్ గా చెప్పాడు కూడా మనోడు. సో నాకు అదే అనిపించింది. సో ఇద్దరికి ఇచ్చాడు ఏంటంటే, తనుజ దగ్గర ఈయన సేఫ్ జోన్ లో ఉండాలి. ఇది తనుజ చాలా క్లారిటీగా అనలైజ్ చేసింది, చాలా క్లారిటీగా ఉంది. ఇదే విషయాన్ని బాత్రూమ్ లో డిస్కషన్ చేస్తుంది. సో సుమన్ శెట్టి ఉన్నాడు అండ్ రీతు ఉంది అండ్ దివ్య ఉంది. ఆ మధ్యలో ఇమాన్యుయల్ వచ్చాడు, ఇమాన్యుయల్ కూడా మాట్లాడు. సో ఇక్కడ ఏంది, అరే ఇప్పుడు పాయింట్స్ ఉన్నాయి, ఇద్దరిని ప్రయోగించాడంట, ఇద్దరిని చేశాడంట. సో అది ఏదన్నా ఉంటే డైరెక్ట్ గా నాకే చెప్పొచ్చు కదా. సో నామినేట్ చేయాలనుకుంటే నన్నే డైరెక్ట్ గా నామినేట్ చేయాలి కదా. అంటే ఇద్దరిని పెట్టి నామినేట్ చేయాల్సిన అవసరం ఏముంది. ఇమాన్యుయల్ నిజంగానే ఇంత సేఫెస్ట్ గేమ్ గా ఉంటే, ఇంత సేఫ్ గా ఉండి వాళ్ళతో వీళ్ళతో విరోధం పెంచుకోకుండా ఎదుటోడి అభిప్రాయం మీద ఎదుటోడి మీద డిపెండ్ అయితే ఇంకా విన్నర్ ఛాన్సెస్ ఎక్కడి నుంచి వస్తాయి ఇమాన్యుయల్ కి? ఆల్రెడీ నామినేషన్ లోకి వస్తలేడు, ఇదే పెద్ద డిజాస్టర్. అలాంటి సిచ్యువేషన్ నుంచి డైరెక్ట్ గా ఇంకా అనుకోవడానికి ఇంకేముంది అక్కడ. సో ఇక్కడ తనుజ పాయింట్ ఏంటంటే, ఆమె నామినేట్ చేసినందుకు ప్రాబ్లం కాదు. ఇప్పుడు నీకు పాయింట్స్ ఉంటే నువ్వే డైరెక్ట్ నామినేట్ చేయొచ్చు కదా. సో దీనికోసం ఇది ప్రేమ, ఇది ఆ బంధాలు, ఇది నేను నీకు సపోర్ట్ చేస్తా ఇలాంటి అని చెప్పడం ఎందుకు, డైరెక్ట్ గా నువ్వే సపోర్ట్ చేస్తే సరిపోతుంది కదా. ఇదే నామినేట్ చేయొచ్చు కదా అని చెప్పేసి పాయింట్. అది నామినేట్ చేసారు సనద. ఇప్పుడు కళ్యాణ్ ఏంటంటే, కళ్యాణ్కి వీళ్ళిద్దరు ఇమిటేట్ చేశారు. ఆయన మైండ్ పొల్యూట్ చేస్తారా ఏదో సంబంధం లేదు. అంటే ఈ ఇష్యూ ఏదైతే ఉందో ఈ ఇష్యూని నువ్వు రేస్ చేస్తే బాగుంటది కదా, స్ట్రాంగ్ గా ఉంటది. నువ్వేం చెప్పి నామినేట్ చేస్తావు అనేది వెయిట్ చేస్తున్నా అని అన్నాడు.
సో ఇదే కళ్యాణ్ మళ్ళీ తర్వాత మాట్లాడుకుంటూ ఉంటే అండ్ ఎవరితోటి మాధురి గారితో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఉన్నప్పుడు అండ్ ఇమాన్యుయల్ కూడా అక్కడ ఉంటాడు. సో నేనేంటి అనంటే నేను మాట్లాడినప్పుడు నాకు పాయింట్స్ ఉన్నాయి, నేను లాస్ట్ వీక్ ఈ వీక్ అసలు మాట్లాడట్లేదు, పెద్దగా ఉండట్లేదు అని చెప్పేసి చెప్తున్నాడు. కానీ కాదు, తనుజ చుట్టూ తిరుగుతున్నాడు, కాదనట్లే. ఇంత జరిగినప్పుడు కూడా ఇంకా కొంచెం ఆ వేరియేషన్ అనేది చూపించాలి అనేది నా పర్సనల్ గా అనిపించింది. ఇమాన్యుయల్ ఇక్కడ ఏంటంటే డబుల్ స్టాండ్ తీసుకొని సేఫ్ జోన్ లో ఉండి సేఫ్ గేమ్ ఆడాలి అనుకొని రమ్యని అండ్ కళ్యాణ్ ఇద్దరిని ఉసగొల్పి పంపించాడు. బట్ అది ఏంటి, తనుజాకే వెయిటేజ్ ఎక్కువ వచ్చింది, అది క్లియర్ గా తెలుస్తుంది. సో ఇక్కడ నాకు 100% నాకు అనిపించింది ఏంటంటే తనుజ పాయింట్ కరెక్ట్. ఇమాన్యుయల్ అనుకుంటే ఖచ్చితంగా ఆయన దగ్గర 5 పవర్స్ ఉన్నప్పుడు ఆయన ఒకటి పెట్టుకొని ఖచ్చితంగా వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా నాకేదో చిన్న పాయింట్ ఉంది, చిన్న పాయింట్ పెద్ద పాయింట్, నీకు చిన్న పాయింట్ ఉంటేనే ఇద్దరిని టార్గెట్ చేసి అండ్ రమ్యని అండ్ కళ్యాణ్ వీళ్ళిద్దరికి ఇవ్వాల్సిన అవసరం, ఒకరు మిస్ అయినా ఇంకొకరు వేస్తారు అని చెప్పేసి ఇచ్చాడు అన్నట్టు. అది క్లియర్ గానే చెప్పాడు కదన్న మనోడు క్లియర్ గా మాట్లాడాడు కూడా. సో ఇమాన్యుయల్ మాట్లాడాడు, అది నాకు ఇమాన్యుయల్ నిజంగా ఇలాంటి యాటిట్యూడ్ ఇంత సేఫ్ గేమ్ ఆడితే ఖచ్చితంగా విన్నర్ కి దరిదాపులో కూడా వెళ్లే ఛాన్సెస్ లేదు, గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ వచ్చేసరికి సంజన వర్సెస్ కళ్యాణ్. ఈ విషయాన్ని మాట్లాడడానికి నాకు నిజంగా సిగ్గేస్తుంది, సిగ్గు సిగ్గు పడాల్సి వస్తుంది, అంత రేంజ్ లో మాట్లాడుతుంది సంజన. సంజనకి నోటికి అద్దు అదుపు ఏమీ లేదు, నోటి దూల, అది నోటి దూల కంటే ఎక్కువేమో అనొచ్చు, బూతులు అయిపోతాయేమో కానీ అంతకంటే ఎక్కువగా మాట్లాడుతుంది. సో ఇక్కడ తనుజాను నామినేట్ చేసింది ఎందుకు అంటే, తనుజాను నామినేట్ చేయలేదు కళ్యాణ్ ఎందుకు అనంటే, తనుజాను ఇంప్రెస్ చేయడానికి కళ్యాణ్ నన్ను నామినేట్ చేశాడంట. నేను వదిలేస్తానా, నేను వదిలేను అని చెప్పేసి మాధురి గారితో. నాకు అనిపిస్తుంది కొన్నిసార్లు మాధురి గారు చాలా బెటర్ అనిపిస్తుంది. ఈ సంజన గారి లాగా ఈ ఇంత దారుణాలు మాట్లాడి ఇంత దరిద్రంగా ఒకరి మీద బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు, ఒక ఆడపిల్ల మీద బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు. అదే బ్లేమ్ చేసుకోవడానికి ఈ సిచ్యువేషన్స్ వాడుకోవడం అనేది చాలా వరస్ట్ థింగ్. సో కళ్యాణ్ ని ఏం మాట్లాడుతుంది అంటే, కళ్యాణ్ నువ్వు దొంగచాటుగా ఉండి వినాల్సిన అవసరం లేదు, రా డైరెక్ట్ గా రా అంట. మనోడు అక్కడి నుంచి వస్తాడు, కూర్చొని మాట్లాడుతూ ఉంటే, నువ్వు నన్ను ఎందుకు నామినేట్ చేసావు, తనుజాను నీవు తనుజ దగ్గర మంచి పేరు తెచ్చుకోవడానికి, తనుజాను ఇంప్రెస్ చేయడానికి నువ్వు నన్ను నామినేషన్ చేసావు, అందుకే నువ్వు నన్ను నామినేట్ చేయడానికి ట్రిగ్గర్ చేసావు, నన్ను పాయింట్సే లేకుండా నువ్వు నన్ను నామినేట్ చేసావు, అది ఏ విధంగా కరెక్ట్ అంటే అట్లీస్ట్ నేను చెప్పేది వినండి అని చెప్తున్నాడు. సో అక్కడ అవసరం లేదు. అరే తనుజ ఏంట్రా, తనుజ ఏం చేస్తుంది, ఆ నిఖిల్ రాగానే నిఖిల్ తోటి వెళ్ళిపోతుంది, నిన్ను పట్టించుకోవట్లేదు, నిన్ను అడ్జేస్తుంది కదరా, నువ్వేంటిరా దాని వెనకాల తిరుగుతున్నావు, ఆమె చుట్టే తిరుగుకుంటా గేమ్ ఆడుకుంటా ఆమె చెప్పిందే వినుకుంటా చేస్తున్నావు అని చెప్పేసి ఈమె మాట్లాడుతుంది. ఏం మాట్లాడుతుంది, ఏమంటుంది, నువ్వేందో నాకు తెలుసు, నువ్వేం మాట్లాడుతున్నావు తెలుసు, నువ్వేం గేమ్ ఆడుతావో తెలుసు, ఎంతసేపు తనుజ చుట్టూ తిరగడమే నీ గేము, నువ్వు ఇది చేసుకుంటుంటావు, నువ్వు అది చేసుకుంటుంటావు అని చెప్పేసి మాటలు మాట్లాడడము ఎంత వరస్ట్ థింగ్, ఎంత వరస్ట్ పాయింట్. అంతా కాకుండా ఈయన మళ్ళీ మన ప్రొఫెషన్ గురించి మాట్లాడితే ఈయన చెప్పేటి అన్ని నీతులు చేసేటి అన్ని ఇంకేదో అన్నట్టుగా ఇలాంటి మాటలు మాట్లాడుతుంది. అది నోరా పెంటనా, మరి ఇంత దారుణంగానే ఇంత వరస్ట్ గానే కంటెంట్ కోసం ఇంత దిగజారిపోతుందా, ఇంత దిగజారాల్సిన అవసరం సంజనకు ఉందా, క్లారిటీగా చెప్పండి. ఎంతసేపు మన కంటెంట్ వస్తలేదు, ఫుటేజ్ వస్తలేదు, ఇది క్లారిటీగానే చెప్పింది. ఎంతసేపు ఒకటితోటి నిఖిల్ తో వెళ్ళిపోయింది, నిఖిల్ తోటే ఉంటుంది, అందుకని నిన్ను అది చేస్తుంది, నువ్వు ఇంప్రెస్ చేయడానికి నువ్వు ఇట్లా నన్ను తనుజాను సేవ్ చేసి నువ్వు నన్ను చేసావు, అలా అనుకుంటే ఇమాన్యుయల్ నీకు ఇచ్చేవాడు కాదు, ఇమాన్యుయల్ నీవు అట్లా చెప్తేనే ఇచ్చాడు అని చెప్పేసి ఇది తీసుకొచ్చేసి ఈ బాండింగ్ లో గురించి ఇంత ఈ ట్రాక్ లో గురించి నువ్వు ఆమెతో ఉన్న రిలేషన్ గురించి మాట్లాడడం, కొన్ని విషయాల్లో నిజంగా ఇంత దిగజారిపోయే మనస్తత్వం, ఇంత దిగజారిపోతుందా గేమ్ కోసం. సో ఇంత మాట్లాడినప్పుడు కూడా ప్రొఫెషన్ గురించి మాట్లాడుతుంది. ప్రొఫెషన్ గురించి మాట్లాడే ఎథిక్స్ ఈమె దగ్గర ఉన్నాయా, అసలు సంజన దగ్గర ఉన్నాయా? అంత అవసరమే లేదు కదా, అంత ఆలోచించాల్సిన అవసరమే లేదు ఈమెకి. సో ఇంత వరస్ట్ థింగ్ ఇక్కడ నుంచి అప్పటికే మాధురి గారు అంటున్నారు, ఒక ఆడపిల్ల మీద అలా మాట్లాడకూడదు, మీరు మాట్లాడేది కరెక్ట్ కాదు, ప్రొఫెషన్ గురించి మాట్లాడొద్దు అని చెప్తూ ఉంది. నాకు ఇక్కడ మాధురి గారు చాలా బాగా అనిపించారు, చాలా బాగా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అయినా కూడా వినిపించుకోకుండా నా దారి నేనే, నా సావు నేనే చేస్తాను, నాకు వచ్చిందే మాట్లాడతాను అని చెప్పేసి ఇక్కడ అమ్మ అనుకుంటూ తిరిగే అతిపెద్ద మనిషి ఉన్నాడు చూసారా ఇమాన్యుయల్. మరి ఆయన వచ్చిందే అక్కడే కూర్చొని చూస్తున్నాడు తప్పితే దాన్ని మాట్లాడాలి కదా, డిఫెండ్ చేయాలి కదా. అలా కాదు, ఇలా మాట్లాడకూడదు అని చెప్పి డిఫెండ్ చేయాలి కదా, చూసుకుంటూ కూర్చుంటున్నాడు.
ఇది ఇమాన్యుయల్ నిజంగా ది వరస్ట్ థింగ్ అన్నమాట. వరస్ట్ గా వరస్ట్ గా అయిపోతున్నాడు రాను. నాకు తెలిసి ఏంటంటే సేఫ్ గేమర్ గా ఉంటే నిజంగా నామినేషన్ లో లేకుండా ఉన్న ఏదైనా అందరితో మంచిగా ఉన్నాను అని చెప్పేసి యాక్టింగ్లు చేస్తున్నాడు తప్పితే నిజంగా కంప్లీట్ గా తనుజాని టార్గెట్ చేశాడు. తనుజాన్ని ట్రిగ్గర్ చేయడానికి, తనుజాన్ని ఏ విధంగా టార్గెట్ చేయడానికి ఫిక్స్ అయిపోయాడు. అది ఓకే, అది గేమ్ పరంగా చూసుకుంటే 100% అది ఆయన ఇండివిజువల్ గా చేయాలి, తప్పు కాదు. ఇండివిజువల్ గా నువ్వు ట్రిగ్గర్ చేయి, కానీ ఎదుటి వాళ్ళని యూజ్ చేసుకొని ట్రిగ్గర్ చేయడు. ఇలాంటి సిచ్యువేషన్ లో తనుజ గురించి మాట్లాడుతున్నప్పుడు ఒక్క పాయింట్ అన్నా నువ్వు రేస్ చేసి ఉంటే, ఆయన కళ్యాణ్ గురించి ప్రొఫెషన్ గురించి మాట్లాడినప్పుడు కూడా ఒక్క పాయింట్ ఇమాన్యుయల్ రేస్ చేసి ఉంటే ఒక తెలియని వైబ్ ఉండేది ఇమాన్యుయల్ దగ్గర నుంచి. అరే ఎవరి దగ్గరైనా జెన్యున్ గా ఉంటాడు అనేదానికి. సో అలాగే చూస్తూ ఉన్నాడు. అండ్ మాధురి గారు కూడా చెప్తూనే ఉంది డైరెక్ట్ గా. మళ్ళీ తనుజ అప్పటికి స్నానానికి వెళ్ళిన తర్వాత వచ్చి తనుజ గారు వచ్చి అడుగుతుంటే అందులో తప్పేముంది, నేను నీ గురించి ఏం మాట్లాడలేదు, నీ గురించి ఏం చేయలేదు, నేను నానా అనుకుంటా అట్లా నానా అనుకుంటా పంపించావని కూడా మాట్లాడింది. నేను ఇదే చెప్తున్నాను, తనుజ నామినేట్ చేస్తే, దివ్య నామినేట్ చేస్తే భరణి వెళ్ళిపోలేదు. ఎవరు సంజన గారు నామినేట్ చేస్తేనే వెళ్ళిపోయాడు. సో నామినేషన్ ఎవరు చేస్తే వాళ్ళ తురుగు వెళ్ళిపోయినట్టే. సో నామినేషన్ చేయకపోతే ఎవరు వెళ్ళిపోరు కదా. నామినేషన్ చేయకుండా డైరెక్ట్ బయటకు పంపించారు కదా బిగ్ బాస్. సో తనుజ వచ్చి మాట్లాడుతుంది. తనుజ చెప్తూ ఉంటది, సంజన గర్లాని గారు మీరు ఏం మాట్లాడారు, నా గురించి మాట్లాడారు. నిజంగా కళ్యాణ్ గురించి డిఫైన్ చేస్తుంది. కళ్యాణ్ గురించి మాట్లాడుతున్నప్పుడు తనుజని ఇన్వాల్వ్ చేసి తనుజని నెగిటివ్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఆమె చెప్పేదంటే నేను నెగిటివ్ చేయలేదురా. ఇక్కడ నిఖిల్ ని కూడా తీసుకొని వస్తుంది. నిఖిల్ తనుజ చెప్పే మాటలు, నేను నీ దగ్గరకు వచ్చి మాట్లాడానా, నీ దగ్గరకు వచ్చి ఇలా చెప్పానా, నా ప్రాబ్లమ్స్ చెప్పానా, నా పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడానా, నీ గురించి ఏం డిస్కషన్ చేశాను నీతో అని, లేదా నువ్వు నా దగ్గరకు వచ్చి మాట్లాడినావు అంటే నిఖిల్ చాలా క్లారిటీగా ఉండి నేను నీ దగ్గరకు వచ్చి మాట్లాడాను, నీ దగ్గరతోటి ఎవరు ఏంటి, ఎలా ఉంది, పరిస్థితులు ఏంటి అని కనుక్కున్నాను, నేను నీ దగ్గరకు వచ్చాను కానీ నువ్వు నా దగ్గర రావలేదని క్లియర్ గా ఇచ్చారు. నేను నిఖిల్ తో వెళ్ళిపోయానా, నేనేమన్నా అని అడిగితే ఈమె దగ్గర సమాధానం లేదు, నోరు మాట్లాడలేదు. లేదు, నేను నిన్ను నెగిటివ్ గా చేయలేదు, నెగిటివ్ గా మాట్లాడలేదు. నువ్వు అది పంపించావు. నువ్వు ఎంతసేపు బర్నీ టార్గెట్ చేసి బర్నీ లూప్ తీసుకొచ్చే సంజన తిప్పి అక్కడే తిప్పుతూ ఉంది తప్పితే అంతకుమించి ఇంకా పెద్ద పొడిగించి చేసేదైతే ఖచ్చితంగా ఏమీ లేదు ముచ్చట. ఇక్కడ కళ్యాణ్ కూడా వెంటనే వచ్చేస్తాడు, నేను నిన్నేం బ్యాడ్ చేయలేదు అంటే, నువ్వేం బ్యాడ్ చేయలేంది నా అనుకుంటానంటే నువ్వు అమ్మ అనిపించుకుంటూ ఉంటున్నావని ఈ తనుజ కూడా అన్నది. అది కరెక్ట్ గానే ఆ సిచ్యువేషన్ తగ్గట్టుగా వాడుతుంది. అది నువ్వు చేసిన దానికి రిప్లై ఖచ్చితంగా వస్తాయి కదా. ఆ సిచ్యువేషన్ ఎందుకు మర్చిపోతున్నారు, ఆ సిచ్యువేషన్ ఎందుకు క్లారిటీ మిస్ అవుతుంది, ఏదో అనుకుంటే ఇంకేదో అయిపోతుంది అన్నట్టుగా, ఏదో జరుగుదామనుకొని ఇంకేదో చేస్తున్నట్టుంది. సంజనకు ఫుటేజ్ లేదని చెప్పేసి ఏదో ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేయాలన్నట్టుగా చేసి ఎదుటి వాళ్ళ మీద బ్లేమ్, అసలు నోటికి అద్దు అప్పటికీ చెప్పింది కూడా. సో ప్రతిసారి ట్రిగర్ చేసేది కంప్లీట్ గా తనుజానే. సో ఇది సంజనకు ఉంది, ఇమాన్యుయల్ కూడా ఉంది, అదే ట్రిగర్ చేస్తుంది, అండ్ రమ్య కూడా. సో ఇదే విషయాన్ని ఆయేషా అండ్ గౌరవ్ వీళ్ళిద్దరు కూడా మాట్లాడుకుంటారు అన్నమాట. సో నైట్ లో కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు గౌరవ్ తో మాట్లాడుతూ ఉన్నాడు. రమ్య కంప్లీట్ గా తనుజ మీదనే ఫోకస్ చేసి ఆ అమ్మాయిని ఎట్టి పరిస్థితులు బయటకు పంపించాలనే థాట్ లోనే ఉంది, కానీ అక్కడే అయిపోయింది ఆ మైండ్ సెట్, వేరే దగ్గర పోవట్లేదు అని నిజంగా చాలా బాగా అనలైజ్ చేస్తున్నారు. గౌరవ్ అయినా గానీ ఆయేషా గానీ చాలా పర్ఫెక్ట్ గా అనలైజ్ చేస్తున్నారు. ఆయేషా అన్న కొన్నిసార్లు మాటలు వదిలేస్తుంది అడ్డదిడ్డంగా, కానీ గౌరవ్ చాలా బాగా గేమ్ ను అర్థం చేసుకున్నాడు, చాలా బాగా డెవలప్ చేస్తున్నాడు, వర్కౌట్ చేస్తున్నాడు, ఎవరి దగ్గర ఎలా ఉండాలి ఏంటి అని చెప్పేసి. ఇంత అబండాలు వేయాల్సిన సంజనకి అవసరమే లేదు, నోటి దూల కాకపోతే నోటి దూల. సో తర్వాత ఏమి తెలియనట్టుగా మళ్ళీ మనకేం సంబంధం లేదు అన్నట్టుగా ఉంటది చూసారా. ఇది ఎంత పరమ చెత్త గేమర్ అంటే అంత పరమ చెత్త గేమర్. సో మొత్తానికి నాకు ఈ విషయంలో కళ్యాణ్ చాలా బాగా అనిపించారు, తనుజ చాలా బాగా అనిపించింది. ఎవడేమనుకున్నా పర్లేదు, తనుజ పిఆర్ అనుకున్నా పర్లేదు, ఎందుకంటే పాయింట్ కరెక్ట్ గా ఉంటే ఖచ్చితంగా ఎవరికైనా సపోర్ట్ చేస్తాను నేను. సో ఇది క్లియర్ గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అండ్ 2 టీములుగా ఇది చేశారు అనమాట. సో సంజన టీము అండ్ మాధురి టీం అనమాట. మాధురి అండ్ సంజన సైలెన్స్ అని చెప్పేసి 2 టీములుగా వేసి ఎంటర్టైన్మెంట్ టాస్క్ పెట్టారు. దాంట్లో మాధురి గారు గెలిచారు. అండ్ ఈ సోడాల టాస్క్ జరిగింది కదా, 30 సోడాలు అంటే 50 సోడాలు కొట్టేసి అందులో ఇద్దరు 30 సోడాలు తాగాలి అని అంటే హైయెస్ట్ గా తాగింది అండ్ ఇమాన్యుయల్, మన ఎవరు కళ్యాణ్, వీళ్ళిద్దరు తాగుతారు. 22 ఎంతో తాగుతారు అనమాట. సో వీళ్ళు విన్నర్ అవుతారు, వీళ్ళకి క్యాష్ ఇస్తారు బిగ్ బాస్. అండ్ సంజన టీమ్ లో
రమ్య అండ్ పవన్ వీళ్ళిద్దరు తాగుతారు, వాళ్ళు 16 ఎంతో తాగుతారు అనమాట. మొత్తానికి జరిగింది ఇది. సో బాగా దగ్గొస్తుంది నాకైతే. సో ఈ వీడియో ఇంతే. మీకు ఎవరు కరెక్ట్ అనిపించారు ఏంటి అనేది కింద కామెంట్ చేయండి. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. అండ్ గుడ్ లక్.